టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పటి వరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు వాస్తవ కోణాలు ఏంటి, అవాస్తవాలు ఏందో చూసాం. అయితే నిన్నటి వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ముగింపు కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం మాట్లాడిలు, ఎంత 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 మేరకు ప్రజలకు ఇది ఉపయోగకరంగా మారింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే అసెంబ్లీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో పూర్తిగా కూడా శాసనసభకు సంబంధించి అయితే పూర్తిగా నిరవధిక వాయిదా పడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా అయితే పడింది. 11 రోజుల 97 గంటల 32 నిమిషాల పాటు కూడా సభ జరిగింది. దాదాపుగా 12 బిల్లులను ప్రవేశపెట్టగా ఆమోదం తెలిపింది. సభలో 146 మంది సభ్యులు మాట్లాడినట్టుగా శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో వెల్లడించిన పరిస్థితి అయితే కనబడింది. ఇక్కడ పూర్తిగా ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా మొత్తానికి 11 రోజుల 97 గంటల 32 నిమిషాల పాటు కూడా పూర్తి స్థాయిలో సభ కొనసాగింది. ఆ సభలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది, ఆ సభకు సంబంధించి అసలు ఎవరెవరు ఏం మాట్లాడాను, సభలో నిజంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగిందా, లేకపోతే ఆ బిల్లులు ఏవైతే ప్రవేశపెట్టారో బిల్లులకు సంబంధించి పూర్తిగా 12 బిల్లులు కూడా ఆ తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయనేది కూడా చర్చిద్దాం. అయితే నిన్న జరిగిన సభకు సంబంధించి వేడి వాతావరణాన్ని చూసాం. ఓ పక్కన మంత్రి కేటీఆర్ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేసిన పరిస్థితి, ఇంకో పక్కన ఏకంగా కూడా హరీష్ రావు వెళ్ళి నేరుగా కూడా సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశాను. అసలు ఏం జరిగింది సభ్యులకు సంబంధించి బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి కూడా సభలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి తెలియని సబ్జెక్టును కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం చేశారు. మీరు తప్పుదో పడద్దు, పూర్తి స్థాయిలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా అంటూ కూడా వివరించే ప్రయత్నం అయితే చేసిండు. దానికి సంబంధించి కూడా మనం చూసాం. సో మొత్తానికి ఏం జరిగింది నిన్నటి సభలో అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న హరీష్ రావు అంటే కాంగ్రెస్ నాయకులకు కాగ్ రిపోర్ట్ అర్థం కావట్లేదని అసెంబ్లీలో శ్రీధర్ బాబు బట్టి విక్రమార్కుల దగ్గరికి వెళ్ళి వీళ్ళకు అర్థమయ్యేలా కూడా నిన్న హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని గ్రూపులలో కూడా సర్క్యులర్ అవుతున్న వీడియో. పూర్తిగా కూడా కాగ్ రిపోర్ట్ పట్ల కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబుకు అర్థం కాకపోవడంతో కూడా నేరుగా వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి కూడా దాన్ని వివరించే ప్రయత్నం చేసిండు హరీష్ రావు. ఒకసారి చూడండి. వాళ్ళకు కాగ్ రిపోర్ట్ అర్థం కాలేదు. ఇగో మంత్రి శ్రీధర్ బాబుకి ఇటు బట్టి విక్రమార్కకు సంబంధించి ఇప్పుడు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కాగ్ బుక్ నాకు పంపించారు. నేను వారి దగ్గరికి వెళ్ళి కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చిన అధ్యక్ష. సో మొత్తానికి ఒకసారి చూడండి. ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రూపులలో షేర్ అవుతుంది. అంటే మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క అనుభవంతో పాటు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో సభలకు సంబంధించి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు కాగ్ బుక్ నాకు పంపించారు. నేను వారి దగ్గరికి వెళ్ళి కూడా చూసి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వచ్చిన అధ్యక్ష. రైట్, ఇది వారికి సంబంధించి. ఇక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని గ్రూపులలో కూడా సర్కిల్ అవుతున్న అంశాన్ని కూడా చూడొచ్చు. సో దీంతో పాటుగా ఇక గతంలో కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుల పాలైపోయింది. ఈ రాష్ట్రంలో ఇక భూములను ప్రభుత్వ భూములు అమ్ముతున్నారు. దాంతోపాటుగా అన్నింటినీ తాకట్టు పెట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారు. దాదాపుగా 7 లక్షల కోట్ల పైచీలకు కూడా అప్పులైంది అంటూ కూడా అవాస్తవాలను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందనేది కూడా తేటతెల్లమైపోయిన పరిస్థితి కనబడింది. తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా వాస్తవాలు అర్థమయ్యాయి, నిజాలు కూడా తెలిసిపోయాయి. ఎందుకు అంటే అప్పుల కుప్ప కాదు, నిజానికి ఎలాంటి అప్పులు జరగలేదు. అభివృద్ధిలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం విడిపోయిన తర్వాత 70,000 కోట్ల రూపాయలు మనకు అప్పుగా ఇచ్చారు. దాంతోపాటు కేవలం 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 4 లక్షల కోట్లు మాత్రమే అప్పు జరిగింది. కానీ 15 నెలల కాలంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలలో ఏ మేరకు అప్పులు చేయవచ్చో ఒకసారి ఊహించాల్సిన పరిస్థితి అయితే కనబడింది. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేయండి. బట్టి విక్రమార్కకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి పొరపాటున చెప్పిండ్రో గ్రహపాటున చెప్పిండ్రో కానీ ఈ రోజు ఇప్పుడు తన స్పీచ్ లో 7 గంటల 44 నిమిషాలకు మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు. ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈరోజు 3:58 ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిందంటే మేము 1,53,359 కోట్లు అప్పులు వ్యక్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పింది. అంటే 4 గంటల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అధ్యక్ష. అయితే ఇక్కడ భట్టి గారు చెప్పింది నిజం, ఎందుకంటే వారు ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు కొంచెం ఏదైనా బురిడి కొట్టించి మేము 1,58,000 కోట్ల అప్పు తెచ్చినాం, ఇలా 1,53,000 అప్పులకే కట్టినామని కార్పొరేషన్లే లేని అప్పులు. ఇలా అప్పు అంటే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఏదైతే మనం కడతామో అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు. రైట్, పూర్తి స్థాయిలో కూడా అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధమని, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పింది నిజమంటూ కూడా తేట తెల్లమైపోయిన పరిస్థితి కనబడతాను. ఎందుకు అంటే కేవలం 7 గంటల 57 నిమిషాలలో 88,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పైందంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తే 3 గంటల 37 నిమిషాల సమయంలో 1,53,000 కోట్ల రూపాయలు మేము అప్పు తెచ్చామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కకు సంబంధించి చెప్పేది వాస్తవాలు. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి కార్పొరేషన్కు సంబంధించిన అన్ని కూడా అప్పులుగా పరిగణించబడదు అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా అప్పులు చేస్తుందో కూడా మనం చూస్తున్న తరుణం కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూడాల్సింది రుణమాఫీకి సంబంధించి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చర్చనీయాంశంగా మారుతుంది. రాష్ట్రానికి సంబంధించి యావత్తు తెలంగాణ రైతాంగం కూడా ఇంకా పంచాయతీ తారాస్థాయికి చేరింది. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ 15 నెలల కాలంలోనే మార్చడంతో పాటు లిక్కర్ టార్గెట్లు ఏకంగా మొన్నటి వరకు 45,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. ఈరోజు అది కాస్త 60,000 కోట్ల రూపాయలకు టార్గెట్గా రీచ్ అవుతున్న తరుణం కనబడుతుంది. ఇక ఇంకొక వైపు రుణమాఫీ విషయంలో చాలామంది రైతులు కూడా అన్నా మాకు రుణమాఫీ కాలేదు, మాకు రుణమాఫీ జరగలేదు, మేము కాంగ్రెస్ పార్టీ కరుడుగచ్చిన కార్యకర్తం, ఆ పార్టీ అధికారంలోకి నేను పనిచేశాను, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా కూడా నేను ప్రయత్నం చేశాను, అలాంటి నాకే కూడా రుణమాఫీ కాలేదని చాలా చోట్ల కూడా వినబడుతున్న స్వరం అది. ఇంకొక విషయం ఏంటంటే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన కూనమనేని సాంబశివరావు గారు అదే సభలో ఏమని చెప్పిల్లంటే ఒక గ్రామంలో 554 మంది ఉంటే కేవలం 11 మందికి మాత్రమే రుణమాఫీ అయింది, మిగతా వారికి కాలేదు, వాళ్ళందరూ కూడా అర్హులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ వీళ్ళందరి విషయాలలో కూడా ఇదే వాస్తవం జరుగుతున్న విషయం. ఏంటి అంటే ఎక్కడా కూడా రుణమాఫీ జరగట్లేదు, రుణమాఫీ కావట్లేదు అనేది వాస్తవమైన విషయం. అయితే రుణమాఫీ విషయంలో పూర్తి స్థాయిలో కూడా 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటున్నారు. సరే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిర్రు అనుకుందాం, కానీ 12,000 కోట్ల రూపాయల రైతు బంధు మీరు పెండింగ్లో పెట్టిల్లు. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ కేవలం 8,000 కోట్ల రూపాయలే అంటూ హరీష్ రావు వీటిని సభలో బట్టబయలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి హరీష్ రావు నేను అసెంబ్లీలో మాట్లాడిన మాట ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిండ్రు, వీళ్ళు మాట్లాడిండ్రు, మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఒక నిమిషానికి నిజమే అనుకుందాం, కానీ జరిగింది ఏంటి అధ్యక్ష? వానకాలం ఇవ్వాల్సిన రైతు బంధు 8,000 ఎగ్గొట్టిండ్రు, యాసంగిలో 8,000 ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 3,500 ఇచ్చిండ్రు, ఇక్కడ ఒక 4,500 ఎగ్గొట్టిండ్రు. అంటే 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు, గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరు ఇచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. 8,000 కోట్లు మాత్రమే. చెప్పింది 31,000, చేసింది 8,000 కోట్ల అధ్యక్ష. రైట్, ఈ విషయాన్ని ఇక్కడనే పెడదాం. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా చెప్పిండు, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా డిసెంబర్ 9వ తారీఖు గిలా వెళ్ళి గల బ్యాంకుల గిట్ల పోయి గట్లా ఏంది అంటే రుణమాఫీ చేసుకుని మిగతా డబ్బులను అంటే మళ్ళీ రుణం తీసుకొచ్చుకోండి అని చెప్పిండు. ఆ తర్వాత ఆగస్టు 15 తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల మీద ప్రమాణం చేసిన పరిస్థితి చూస్తాం. మన భాషలో ఒట్లేసిండు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? అంతకుముందు 1 సంవత్సరం కడుపు మార్చుకుంటే చాలు 40,000 కోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేబినెట్ భేటీలో 30,000 కోట్ల రూపాయలు ఉంటే రైతులకు రుణమాఫీ సరిపోతుంది అని చెప్పింది. అదే శాసనసభకు సంబంధించి అంటే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో 26,000 కోట్లకు మాత్రమే కేటాయింపులు జరిగినాయి. కానీ నిజానికి ఇక్కడ
రుణమాఫీ విషయంలో 17,933 ఆరు 77 కోట్లు అనుకుంటా అంతవరకే రుణమాఫీ చేయగలిగిళ్ళు తప్ప మిగతా చేయలేదు అనేది అంకెల రూపంలో కనబడుతున్న వాస్తవాన్ని. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పిల్లంటే 20,000 కోట్ల రూపాయలకు సంబంధించి మేము రుణమాఫీ చేసినా అని చెప్పిళ్ళు. సరే అది అబద్ధమైన నిజమైన కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయగలిగితే వీళ్ళు ఏది రైతు బంధుకు సంబంధించి వీళ్ళు రైతు భరోసా అని చెప్తున్నారు కదా, ఎకరానికి 7,500 ఇస్తాం 15,000 ఇస్తాం అని చెప్పిన వీళ్ళ లెక్కల ప్రకారం మరి రైతులకు ఇవ్వాల్సిన 12,000 కోట్ల రూపాయలు కూడా ఉంటాయి కదా. ఈ 12,000 కోట్ల రూపాయలకు సంబంధించి మరి ఇవ్వాలి కదా. మరి అవి ఇవ్వాలి అంటే దాదాపుగా మీరు చెప్పిన లెక్కల ప్రకారం పెండింగ్లో పెట్టిల్లంటే ఈ 12,000 కోట్ల రూపాయలను కనుక మనం పక్కన పెడితే వీళ్ళు ఎంత చేసిళ్ళు అంటే రుణమాఫీ కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే చేసిర్రా అనేది ఇప్పుడు ప్రధానంగా కూడా వినిపించే అంశం. అంటే రుణమాఫీ కేవలం 8,000 కోట్ల రూపాయలే జరిగిందా అంటూ కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటు నిన్న అసెంబ్లీకి సంబంధించి కాస్త ఏంది అంటే ఉద్రిక్త పరిస్థితులు, అంటే అలాంటి వాడి వేడి వాతావరణం అయితే కనబడింది. దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన హరీష్ రావుకు సంబంధించి వాదనలు కానీ, దాంతోపాటు కేటీఆర్కు సంబంధించి సభలో మాట్లాడిన తీరు కానీ ఇతరత్ర కూడా మనం చూసాం. ఏ విధంగా మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది కూడా మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నిన్న ఒక మంచి సభలో ఒక మంచి వాతావరణమే జరిగింది. ఒక అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయమే. ఒకసారి ఆ వీడియో ఏంటిదో కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దాం ఏంది అంటే ఉద్దేశంతో నేను తీసుకున్నాను సార్. ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు. ఒకసారి ఎందుకు అంటే అవయవ దానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా పూర్తిగా కూడా మాట్లాడి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దాంతో పాటుగా మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం. పెద్దలకు చేద్దాం అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను సార్. ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరఫున మా పార్టీ అందరి తరఫున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవ దానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్. మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులు సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్ లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒక రోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. నిన్న ఇది సభలో జరిగిన విషయం ఏంది అంటే పూర్తిగా కూడా అవయవ దానానికి సంబంధించి జరిగిన అంశం. ఇక మిగతా విషయాలలోకి వెళ్తే కేటీఆర్కు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో కూడా చాలా అంశాల్లో కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇనుర్రి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాలేదని సంబడపడ్డారు, ఎద్దేవా చేసింది. మరి కాంగ్రెస్ బీజేపీ చెరో 8 సీట్లు సాధించి కేంద్రంలోని బడ్జెట్లో తెలంగాణకి ఏం తెచ్చిల్లు అంటే గుండు సున్నా అనేది కేటీఆర్ నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా 2 పార్టీల యొక్క గుట్టురట్టు బయట వేయించాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వీళ్ళకి 8 స్థానాలు, వాళ్ళకి 8 స్థానాలు. ఏదో తరాజులేసి కూరగాయలు వంచినట్టు తెలంగాణ ప్రాంత ప్రజలైతే వంచిల్ను. మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా న్యాయం జరిగిందంటే, తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ ఇక్కడ ప్రజలకు ఏమన్నా న్యాయం జరిగిందంటే జరగని పరిస్థితి కనబడుతుంది. కేంద్రంలో తీసుకురావాల్సిన బడ్జెట్ను రాష్ట్ర ప్రజలకు ఏమైనా తీసుకొచ్చిల్లా అంటే తీసుకురాని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏమైనా న్యాయం జరిగిందా అంటే జరగని పరిస్థితి కనబడుతుంది అనే విషయాన్ని నిన్న అసెంబ్లీ వేదికగా కూడా కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకల్ప గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్ కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీకి వచ్చింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్ లో, కేంద్ర బడ్జెట్ లో గుండు 0. 8+8 నార్మల్ గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8+8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్షనే రైట్, అది వాస్తవమైన విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ మీరు ఇప్పటి వరకు చూడండి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకు ఈ ప్రజా సమస్యల విషయంలో కానీ ఇతరత్ర కానీ ఏం మాట్లాడిలో చూసిలా? కనీసం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉన్నారనే విషయం ఎక్కడన్నా మీకు కనిపించిందా? పోనీ వినిపించిందా?
ప్రధానంగా కూడా మీరు అసెంబ్లీలో చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ తప్ప వేరే ఏమన్నా కనబడుతుందా? ఇంకా కనబడితే మజ్లిస్ పార్టీ కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రంలో అన్యాయం జరిగింది, ఇది వాస్తవమైన విషయం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా తెచ్చిల్లా అంటే గుండు సున్నా. ఇక మన కేంద్ర సహాయ మంత్రి కేంద్ర మంత్రులు మాట్లాడుతాండ్రు. ఎవరు? మన బండి సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడుతాను. ఏమన్నా ఇంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు బట్టగాల్సిన మీద ఇద్దామా, బీఆర్ఎస్ మీద ఏది లేనిపోని ఆరోపణలు చేద్దామా, ఎట్లా వీళ్ళను మానసికంగా ఇబ్బంది పెడదామా, లేకపోతే రకరకాలుగా ఎట్లా చేద్దామా అనే ఆలోచనలో ఉంటారు తప్ప మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్నాం, తెలంగాణ రాష్ట్రానికి ఇంత బడ్జెట్ తెచ్చినాం, తెలంగాణ ప్రజల కోసం ఇంత బడ్జెట్ కేటాయింపులలో మా సహకారం ఉంది అంటూ కూడా ఒక్కసారైనా చెప్పిలా లేదు. కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది, 8, కానీ అది లెక్క ప్రకారం. కానీ అభివృద్ధి పరంగా చూస్తే కేంద్రం నుండి మనకి ఏమైనా బడ్జెట్ వచ్చిందంటే 8 ఇసుకోలు గుండు సున్నా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయాన్ని కేటీఆర్ నిన్న చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది చూడండి, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు, వీళ్ళు రాగానే రద్దు చేశారు. అడగొద్దా? ఐటీఐఆర్ టార్గెట్ మనం దాటినాం ఆల్రెడీ. శ్రీధర్ బాబు గారు 2041లో ఏ టార్గెట్స్ అయితే ఐటీఐఆర్ లో రీచ్ అవ్వాలనుకున్నామో మనం 2022లోనే రీచ్ అయిపోయినాం, దాటినాం. దాట్ ఇస్ తెలంగాణ. సొంతంగానే సాధించుకున్నాం. కానీ అడగాలి కదా, అడగకపోతే అమ్మ కూడా పెట్టదు కదా. ఇది మరొక అంశాన్ని ఒకసారి చూడు మీరు. 2 మంత్రులున్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. 2 మంత్రులున్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి. ఒకరేమో సహాయ మంత్రి, ఇంకొకరేమో అసహాయ మంత్రి. ఇద్దరు కూడా పట్టించుకోరు, మాట్లాడారు అధ్యక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష. ఇది వాస్తవమైన విషయం. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చెప్పుకోవడానికి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది లేదు. కరోనా సమయంలో కుర్కురే ప్యాకెట్లు వంచుడు ఒక మంత్రి చేసే పని. దాంతో పాటు ఇప్పుడు ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోపణలు చేసుడు కేసీఆర్ మీదనో, లేకపోతే కేటీఆర్ మీదనో, ఇంకోల మీదనో తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, ఇక్కడ ప్రాంత ప్రజల కోసం పాటుపడాలనేది ఏం లేదు. పదవులు రానంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా గర్జించిల్లు ఏం కథ చూసినాం. ఏంటంటే మేకపోతు గాంభర్యాన్ని ప్రదర్శించిల్లు. పదవులు రాగానే సైలెంట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా పాపం వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళిన పరిస్థితి, జైళ్లలో అర్ధరాత్రి నైట్ వేళలో కూడా లైట్లు ఆన్ చేయడం, బల్లులకు సంబంధించి, బాత్రూంలకు సంబంధించి, పడుకోవడానికి ఎంత స్పేస్ ఉన్నది, బయట చెట్టు కింద ఎట్లా నిద్రపోయినా అనేది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తన గోస బాధ మొత్తం వెళ్ళబోసుకున్నాడు. ఏమైనా లైట్ బంద్ చేయంటే కూడా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే అధికార వ్యవస్థ ఎట్లా పనిచేస్తున్నది అనేది కూడా ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఏంది అంటే ముఖ్యమంత్రి గారు నిన్న చాలా రకాలుగా మాట్లాడిన ఒక్కొక్కటి వినే ప్రయత్నం చేయరు, తర్వాత నేను క్లారిటీగా ఎన్ని రోజులు బయట వదిలేస్తావన్నా తీసి లోపలి. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి చేసింది. నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులను లోపల వేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించిల్లని స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాదంటే మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళానని అడుగుతాను. ఎన్ని రోజులు బయట వదిలేస్తావన్నా తీసి లోపలి. అసలు నువ్వు లోపలేస్తావనే కదా నువ్వు ముఖ్యమంత్రి పదవి చేసింది. నువ్వెందుకు ఇట్లా సమయం పాటిస్తున్నావు లోపలేయమంటే కూడా నేను ఏ రోజు కూడా అటువైపు పోయలేదు అధ్యక్ష. అదే విధంగా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసమో లేదా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమో ముఖ్యమంత్రి కాలేదు. కేవలం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను అరెస్టు చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి చేసినాం అనేది వారంతట వారే చెప్పిన పరిస్థితి చూసి. ఇక సెకండ్ ఇంకోటి ఇక ఇది బాధ మొత్తం కూడా వెళ్ళబోస్తున్నాడు. నేను డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడుగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి 500 రూపాయల ఫైన్ ఉంటే బిలో 7 years ఉంటే రిమాండ్కే పంపరు, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు, ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్ లో ఏ ఒక్క ఖైదీని లేకుండా
7 ఫీట్లు బై 12 ఫీట్లు ఉంటే అందులో 3.5 ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటుంది, ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్ పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్. ఇంతింతల బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటారు. ఓపెన్ ఎయిర్ జైల్ వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయమని పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్ బంద్ చేస్తే మీరు పడుకుంటే. రైట్, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత తన యొక్క బాధను వెళ్ళబోసుకున్నారు. ఏంది అంటే పార్లమెంట్ సభ్యుడిగా నేను కొనసాగుతున్నాను, దాంతోపాటుగా డ్రోన్ ఎగరవేస్తే 500 రూపాయల ఫైన్ వేయాలి. రైటే, మంచిగానే ఉన్నది. మన దాకా వస్తేనేమో ఒక న్యాయం, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోతే ఇంకో న్యాయం. మీరు ఈ విషయంలో కాదు, చాలా సందర్భాలలో చూడండి. మొన్న అసెంబ్లీలో యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించిన జర్నలిస్టుల మీద ఆగ్రహ జ్వాలలు వెళ్ళగక్కింది కదా. అది ఎవరో ఒక్కరు తప్పు చేస్తే అందరినీ ఆపాదించే ప్రయత్నం చేసిండు. అంటే మనకు మాత్రం రకరకాలుగా కామెంట్లు చేపించచ్చు, పేమెంట్ బ్యాచ్తోని రకరకాలుగా చేపించచ్చు. ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయం అనేది చెప్పిండు. ఇంకొక విషయం ఏం చెప్పిండంటే పైనుండి ఆదేశాలు ఉన్నాయి, కేవలం 500 రూపాయల ఫైన్ వేస్తే సరిపోతుంది. మనం ఏం చేద్దాం, మేము కూడా ఇప్పుడు పెద్దమ్మ తల్లి కానీ అక్కనే కదా జూబ్లీ హిల్సా బంజారా హిల్సా, వీళ్ళు ఇంటికాడ డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయల ఫైన్తో వదిలేస్తాడా? సెక్రటరియట్ కాడ డ్రోన్ ఎగరేస్తే 500 రూపాయల ఫైన్తో వదిలేస్తారా? అది భద్రతా రీత్యా ఎవరైనా ఖచ్చితంగా చేస్తారు. ప్రైవేటు సంబంధించిన లైఫ్ల మీద, ప్రైవేటు అంటే వ్యక్తిగత విషయాలలో తలదూర్చింది కాబట్టి వేసాం. సో మొత్తానికి మన ముఖ్యమంత్రి గారు జైల్లోకి సంబంధించిన బాధను వ్యధనంతా కూడా వెళ్ళబోసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొకటి కూడా చూడుర్రి. ఆర్థిక మంత్రి గారు ఏంది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ ఒక్క వీడియోను అందరికీ షేర్ చేసుకోరు. మీరే ఏమని చెప్పిల్లు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిండు అని రకరకాలుగా అబద్ధాలు చెప్పిల్లు కదా. బట్టగలిసి మీదేసే ప్రయత్నం చేసిల్లు కదా. ఆఖరికి కేంద్రానికి సంబంధించిన గణాంక లెక్కలు చెప్పినాయి కదా. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది కదా. కాగ్ రిపోర్టు కూడా బట్టబయలు చేసింది కదా. అంటే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ హయాంలో కేవలం 4.4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పైంది. కానీ ఈరోజు 15 నెలల కాలంలోనే వీళ్ళు 1,50,000 కోట్ల రూపాయల అప్పుతో పాటుగా వీళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎంత అప్పు చేస్తారనేది వాళ్ళ నోటితోనే చెప్తాలో ఒకసారి. 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్ గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్పిఎం పరిధిలో కానీ, కార్పొరేషన్ల పరిధిలో కానీ, కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష. ఈ 1,52,000 కాదు, రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్ గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించి మరి సబ్జెక్టు కరప్షన్ ఏందో నాకు తెలియదు కానీ అందులో కార్పొరేషన్ల లోన్లు కానీ ఇతరత్ర ఉంటాయి, అవి పేమెంట్లు రీపేమెంట్లు అవి జరుగుతూనే ఉంటాయి. దానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులకు అసలు సంబంధం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అప్పుల కుప్పకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్లారిటీ లేనట్టున్నది. 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కడుతున్నా అని చెప్పిండు కదా. వీళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాల ముచ్చట్లు అనేది రకరకాల రూపంలో వెళ్ళిపోతుంది. మొన్న కేంద్రానికి సంబంధించిన పార్లమెంట్ సాక్షిగా అప్పుల విషయంలో క్లారిటీ వచ్చింది. అంటే ఇక్కడ విషయం ఏంది అంటే అది హరీష్ రావు ఇంట్లోకో లేకపోతే కేటీఆర్ ఇంట్లోకో కేసీఆర్ ఇంట్లోకో పోలే కదా. ఇలా ఏం చేస్తున్నారు, మీరు చేసిన 1,53,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయంటే చేస్తలేదు. మీ దగ్గర వచ్చిన డబ్బులు ఎవరి ఇళ్ళలో పోతున్నాయి? అది ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ఖర్చులు పెట్టిళ్ళు. మరి మీరు చేస్తున్నది దేనికోసం పెడుతున్నారు అనేది కూడా ఇప్పటి వరకు చెప్పట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో క్లారిటీగా
10,000 కోట్ల రూపాయలు కడుతున్నారు. దేనికి ఎందుకు కడుతున్నారు అనేది కూడా క్లారిటీ ఇస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు అర్థమైపోతుంది. కార్పొరేషన్ల లోన్లు దాంతో పాటుగా ఇక్కడ కనబడుతున్న వాటికి సంబంధం లేని విషయం. ఇది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా మరొక ముచ్చట కూడా మాట్లాడింది, ఒకసారి నూరి. ఈ దేశంలో కరెంటును కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇవ్వాలంటే అన్నదే కాంగ్రెస్ పార్టీ, కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంట్ అనే పేటెంట్ కాంగ్రెస్ పార్టీ కరెంటే కనిపెట్టలే. కాంగ్రెస్ పార్టీ మనిషిని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, భూమిని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, భూస్థాపితం చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కరెంటు కనిపెట్టిందట. పాపం కరెంటు కనిపెట్టిన ఆయన కూడా ఏ రేంజ్లో బాధపడతాడో ఆయన పైనుంచి ఆయన ఆత్మీయతే. ఇగో గిట్లుంటుంది కాంగ్రెస్ అబద్ధాల ముచ్చట్లు. కాంగ్రెస్ కనిపెట్టినా అని ఇలా కరెంటు కనిపెట్టినా అన్నారు కదా, రేపు పొద్దుగాల నీళ్ళు కనిపెట్టింది మేమే అంటారు, ఎల్లుండి పొద్దుగాల భూమి కనిపెట్టింది మేమే అంటారు, అవతల ఎల్లుండి గ్రహాలు కనిపెట్టింది మేమే అంటారు, ఆ తర్వాత వాహనాలు కనిపెట్టింది మేమే అంటారు. అసలు మొత్తం తెలంగాణలో అన్నీ కనిపెట్టింది మేమే అని చెప్పే కడికత్తది ఈ కాంగ్రెస్ పార్టీ కథ. నేను చెప్తున్నా కదా, వీళ్ళ ముచ్చట్లు కనుక నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరి అంటారు చూడు, సామెత ఉంటుంది చూడు, గట్ల అయిపోతుంది తెలంగాణ. నేను చెప్తున్నా కదా, వీళ్ళు కరెంటు కనిపెట్టిరట. ఈ కరెంటు కనిపెట్టినా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. దీని మీద మీ అభిప్రాయం ఏందో కూడా చెప్పుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా. కరెంటు కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టు దాని మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పుర్రి. రైట్. ఇక దీంతో పాటు కేటీఆర్ అయిన ఒక మాట మాట్లాడిలు, ఒకసారి ఏనుర్రి. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన. ఇది సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలో ఎట్లా అంటే భయంకరంగా ట్రోల్ అవుతున్న వీడియో. ఇది చాలా జాగ్రత్తగా వినురు. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన అది పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫ్ ఉంటే వాళ్ళని ఇష్టమైనట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవారికే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవారికే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు, మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడదు. నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. అధ్యక్ష, నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటది. రైట్. ఇది విషయం అండి. ఏంటి అంటే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా కేటీఆర్ తన ఉగ్రరూపాన్ని చూపెట్టిండు అనుకోవచ్చు. ఎందుకు అంటే అప్పుడు డ్రోన్ ఎగరేసినప్పుడు తన ఫామ్ హౌస్కు సంబంధించి, తన భార్య పిల్లలకు సంబంధించి, హిమాన్షన్గా సంబంధించి, వాళ్ళ ఆడ ఉన్న పిల్లలకు సంబంధించి, మైనర్ బాలికలకు సంబంధించి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులలో అక్కడ ఉన్న వ్యక్తులకు సంబంధించి డ్రోన్ ఎగరేసినప్పుడు అసభ్యకరంగా కూడా ఆ ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు. మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏదో ఎక్కడో ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో కనబడితే దాన్ని అసెంబ్లీ సాక్షి చేసుకుని అందరు జర్నలిస్టులను బండబూతులు తెచ్చిండు. నా భాషలో చెప్పాలంటే గంతే అది. ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తొచ్చిండు. మరి ఇక్కడ మా కుటుంబ సభ్యులు గుర్తు రాలేదా అని కేటీఆర్ వాదించింది కూడా కరెక్టే. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాల ప్రోద్బలం ఎంతవరకు ఉంటాయి, ప్రభుత్వాల ప్రోద్బలం ఉండి అరెస్టు చేయడానికి పోతే అక్కడ బెయిల్ వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. నేనున్న చాలా కేసులలో నన్ను తీసుకెళ్ళాను. అనేక రకాలుగా కూడా ఏంది అంటే కొన్ని సందర్భాలలో 41 CRP నోటీస్ ఇచ్చి మరికొన్ని సందర్భాలలో బెయిల్ ఇచ్చి పంపించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఏంది అంటే పూర్తి స్థాయిలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. రాజకీయంగాని ఇది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులని వీళ్ళ పదవులు అశాశ్వతం అండి, శాశ్వతం కాదు. కేవలం 5 సంవత్సరాలు. ఇప్పుడు 15 నెలల కాలం అయిపోయింది. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటారు అంటే ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకో 6 అంటే 2 సంవత్సరాలు. ఏంది ఎన్నికలకు కూడా 1 సంవత్సరం వస్తుంది అంటే ఇంకొక 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉంటారు. తర్వాత ప్రభుత్వం అయితే మారుతుంది కదా, తర్వాత దిబ్బిడే కదా, ఏది జరగాలో అది జరుగుతుంది. ఒకప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అంటే నేను యాక్సెప్ట్ చేయగలుగుతా. తెలంగాణ ఉద్యమ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ
రేపు 2028 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటారు, అదే స్మూత్గా సాఫ్ట్గా ఉంటారంటే నేనైతే యాక్సెప్ట్ చేయ. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్న వేదన ఆ బాధ కూడా అందరికీ తెలిసిన విషయం. ఇక 2028 తర్వాత రాజకీయ పార్టీలకు ఇప్పుడు జరుగుతున్న అక్రమ కేసులు దానికి 1000 రేట్లు ఉంటాయని నేనైతే ఊహించగలుగుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసు అని, లేకపోతే వాళ్ళ ఏంది ఫామ్ హౌస్కు సంబంధించి అక్కడికి వెళ్ళి డ్రగ్స్ ఉన్నాయని రకరకాల కామెంట్లు చేయడం, కానీ వాళ్ళ భార్య పిల్లల విషయంలో కూడా అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసిరు. కాబట్టి ఖచ్చితంగా దానికైతే రివెంజ్ ఉంటుందని నేనైతే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిండు అంటే ఒకసారి ఓటుకు నోటు కేసులో దొంగగా వెళ్ళిండు, ఇంకొకసారి డ్రోన్ విషయంలో వెళ్ళిండు, అంతే కదా. మీ అందరికీ తెలిసిన విషయం, దీంట్లో పెద్ద ఆలోచించాల్సిన విషయం కూడా లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏమన్నా జైలుకి వెళ్ళిండా, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏమన్నా మా ముఖ్యమంత్రి తెలుసా అంటే గాడిది గుడ్డు గుండు ఏంటంటే కోడిగుడ్డు ఏం తెలియదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అసలు ఉద్యమానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలకు అనుకూలంగా మాట్లాడి తెలంగాణకి రాష్ట్రానికి సంబంధించి కరీంనగర్లో సభ జరిగితే తుపాకీ పట్టుకొని బయలుదేరిన వీరుడండి ఆయనే. తెలంగాణ ఉద్యమానికి ఆయనకు ఏం సంబంధం ఉంది? రైట్. మొత్తానికి నేనేమంటున్నానంటే రాజకీయాలలో అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఏదో మేము అధికారం ఉంది కదా అని ఆ పలానోడి మీద కేసులు పెడతాం అని బెదిరిస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తాం అంటే శాశ్వతం కాదు పదవులు, అశాశ్వతమైన పదవులు. ఏంది అంటే పదవి అనేది శాశ్వతం కాదు. ఆల్రెడీ 2 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది, ఇంకేముంటుంది మా ఇంటి ఇంకొక 2 ఏళ్ళు, అందులో ఒక 1 ఇయర్లో ఎన్నికల కూడా అయిపోతుంది. ఇంకేం చేస్తారు? లాస్ట్ 2 సంవత్సరాలు ఎన్నికల దూదుంబి ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని ఒక్కసారి ఇక్కడ చూడరు. ముఖ్యమంత్రి గారికి ఏదో AK-47 గురించి చెప్పారు అధ్యక్ష, ఎవరో కాల్సి చంపారంట అధ్యక్ష. AK-47 గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైతుల రెడ్డి ఈయన. రైట్, నేను చెప్పనే. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ పెట్టిన ముఖ్యమంత్రి ఈ రోజున్న ముఖ్యమంత్రి. ఇక దాంతోపాటు ఇంకొక విషయం, ఆవేశంలో అంత ఆవేశం, అంత పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్టగలదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ కోటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మన పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారు ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు. అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత రైట్, ఇదొక విషయం. ఇంకొక విషయం కూడా చూడరు అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు, రైతు భరోసా పేరిట. ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో ఘాటా. రుణమాఫీకి బడ్జెట్ లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాటా. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్ లో చెప్పారు, ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోత పెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. ఇక దీంతో పాటు ఇక ఫైనల్గా ఇది ఒక వీడియో చూడరు. నేను ఒక మాట అంటాం, మీరు నేను చెన్నై మీటింగ్ పోయాను, అక్కడ మీరు ప్రతిపాదన పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్ట్, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పింది. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నీకు కాపాడాలి, నీకు గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలని నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్, కానీ అంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా అడిగి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే ఈ దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్.
రైట్, ఇది మొత్తానికి నిన్న జరిగిన అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి గారి మాటలు విన్నాం. దాంతోపాటు ప్రతిపక్షానికి సంబంధించిన హరీష్ రావు కేటీఆర్కు సంబంధించిన వాదనలు విన్నాం. రాష్ట్రంలో మొత్తానికి వీళ్ళు చెప్పినట్టుగా అంటే నిన్న ఆ శాసనసభ నిర్వధిక వాయిదా వేసిన తర్వాత వాళ్ళు ప్రకటించింది ఏంటి, 11 రోజుల పాటు శాసనసభకు సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశాలు జరిగినాయి. ఈ శాసనసభకు సంబంధించి 11 రోజుల 97 గంటల 32 నిమిషాల పాటు జరిగింది. దీంట్లో ప్రధానంగా కూడా 12 బిల్లులను కూడా ఏంది అంటే ప్రవేశపెట్టిలు 12 బిల్లులు కూడా ఆమోదం జరిగింది. దీంట్లో 146 మంది సభ్యులు కూడా మాట్లాడినట్టుగా పూర్తి స్థాయిలో శాసనసభ వ్యవహారాల శాఖ వెల్లడించింది. సో మొత్తానికి ఇది జరిగిన వ్యవహారాన్ని మనం చూసాం. రైట్, ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన విషయం. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం చక్కర్లు కొడుతుంది. ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను ఆరా తీసే ప్రయత్నం చేసిన. ఏంటి అంటే ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే, ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అదేంటి విజయవాడ బెజవాడ అటు సైడ్ రాజమండ్రి అటు సైడ్ పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రోడ్లన్నీ అందాల ఏంది అంటే అద్దం లెక్క ఉండేది. ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఖమ్మానికో మహబూబాద్కో లేకపోతే నల్గొండకో మహబూబ్ నగర్కో రంగారెడ్డికో లేకపోతే ఆదిలాబాద్కో నిజామాబాద్కు పోతేనేమో రోడ్లన్నీ బొక్కలు పడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనము ఎదురు చూసిన అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు చూసాం. అయితే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏది కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. 10 సంవత్సరాల పాటు పరిపాలన చూసాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిండు, రోడ్లు ఇచ్చిండు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, దాంతోపాటుగా కేసీఆర్ కిట్టు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పథకాలు కూడా వచ్చిన పరిస్థితి కనబడింది. దాంతోపాటు 15 నెలల కాలంలో అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలం కంటే దానికంటే ఒక నెల ముందుకు పోతే మనం వీళ్ళు 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 అంశాలు అమలు చేసి తీరుతాం, 420 హామీలను కూడా అమలు చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో కమిటీ సభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఘంటాపదంగా చెప్పిన విషయాన్ని మనం చూసాం. మరి అలాంటప్పుడు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు పూర్తిగా ఈ విషయాన్ని అన్నింటినీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు అంటే వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలు అమలు చేయకపోగా వాటికి సంబంధించి మళ్ళీ విపక్షాల మీద బురద చల్లే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ది బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది పలు ఛానళ్లకు సంబంధించి పలు పత్రికలకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా కొన్ని జరిగినాయి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, అనేక రాష్ట్రాలలో కూడా జరుగుతున్న చర్చ. ఉద్యమానికి సంబంధించిన నాయకుడు ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎట్లుంటుంది, తెలంగాణ ఉద్యమం అంటే తెలియని వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎట్లుంటుంది అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. దాన్ని మళ్ళీ వివరించాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి చూద్దాం. దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు, విశ్వసనీయతకు చిరునామాగా నిలిచే నేత ఎవరు, సమకాలీన రాజకీయాలలో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి స్వంతం, అభివృద్ధి ఆర్థిక ప్రగతి ప్రయాణాలలో యావత్తు దేశంలోని ఎవరు బెస్ట్, ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే జవాబు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఇదెవరో చెప్తున్న మాట కాదు, ఒకరిద్దరి అభిప్రాయం అసలే కాదు. కుల మత జాతి వర్గ ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా జవాబులు ఇస్తూ సాంకేతిక రంగంలో సమకాలీన ప్రపంచంలోనూ పెను సంచలనాలకు కారణమైన AI చాట్ అంటే గ్రోక్ గంటాపదంగా చెప్తున్న మాట. శూన్యం నుంచి రాజకీయ శక్తిని ఏంది అంటే సృష్టించి తెలంగాణను జాగృతం చేసి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి చూపిన కేసీఆర్ గొప్ప నాయకుడు అంటుంది గ్రోక్. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ హార్ట్ఫుల్గా కూడా కితాబిస్తుంది. అందుకే ఒక్కరే కేసీఆర్ ఉండరిక తనలా ఎవరు అంటూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఏ ఒక్క వ్యక్తియో చెప్పిన కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఛానళ్లకు సంబంధించి కూడా చేసే, జాతీయ స్థాయిలో కూడా అనేక ఛానళ్లకు సంబంధించి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ యావత్తు దేశంలో తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ సీఎం కేసీఆర్ అంటూ కూడా జరిగింది. విశిష్ట నాయకత్వ లక్షణాలు ఉన్న కేసీఆర్ సొంతం విజయన్, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్ కన్నా అనేక ప్రమాణాలలో కూడా అత్యుత్తమ సీఎంగా రాణింపు. ఇటు చంద్రబాబు వైఎస్ఆర్ కంటే కూడా కేసీఆర్ ది బెటర్. ఆయన పరిపాలనలో రాకెట్ వేగంతో ఆర్థిక ప్రగతి, తలసరి ఆదాయం, GSDPలో కూడా కొత్త శిఖరాలకు రాష్ట్రం, ఆర్థిక సామాజిక రంగాలలో కూడా విప్లవాత్మకమైన మార్పులు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోక్ అభిప్రాయాలు. కేసీఆర్ గురించి చాట్ బైట్ను కూడా అడుగుతున్న నెటిజన్లు అంటూ కూడా చెప్పింది. అత్యంత విశ్వసనీయత గల రాజకీయ నేత, నెటిజన్ల ప్రశ్నలకు AI చాట్ అంటూ కూడా చెప్తున్న అంశాలు కూడా మనం చూస్తాం జవాబులకు సంబంధించి. అయితే ఇందులో కృత్రిమ మేధస్సు అంటే AI రంగంలో X చాట్
బాట్ గ్రోక్ను పెను సంచలనాన్ని సృష్టించింది. ఉన్నది ఉన్నట్టుగా ముక్కసుటిగా సమాధానం చెప్తుండడంతో ఈ ఏఐ మిషన్ లెర్నింగ్ చాట్ బాట్ను వినియోగించడానికి నెటిజన్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించి అనేక రకాలుగా అంటే ఎక్స్ ఖాతాలకు సంబంధించి కొందరు నెటిజన్లకు సంబంధించి అడిగిన ప్రయత్నంలో కూడా ఏఐ చాట్కు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరందరూ కూడా కాస్త వెనక్కి వెళ్తే తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 14 సంవత్సరాలు నిరంతరాయంగా నిరాటకంకంగా జరిగిన ఉద్యమంలో జరిగిన పరిణామాలను మనం చూసాం. దాంట్లో పూర్తి స్థాయిలో మనం ఎదుర్కొన్న ఆపసోపాలు అంటే కష్ట నష్టాలను కూడా చూసాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూసాం. ఏం జరుగుతుంది ఎలా ఉన్నదో కూడా మనం చూసాం. ఎక్కడ చూసినా కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా మనం ఆర్తనాదాలు చేశాం. తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి పరాయి దేశానికి వెళ్ళి జీవోత్సవంలో బతికిన క్షణాలు చూసాం. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరాయి దేశాన్ని సంతోషంగా కూడా కన్న తల్లి ఊరికి బయలుదేరి ఎంతో ఆడంబరంగా వచ్చి అద్భుతంగా జీవితాలను మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాం. దీంట్లో భాగంగా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండగ అంటూ కేసీఆర్ చేసిన దృశ్యాలు చూసాం. మళ్ళీ కేసీఆర్ వెళ్ళిపోగానే పూర్తి స్థాయిలో కూడా ఇక కన్న ఊరిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతోపాటు ఇక్కడ వ్యవసాయం మళ్ళీ పండగ కాదు దండగా అనే పరిస్థితులు నేడు వచ్చాయంటూ కూడా తెలంగాణ రైతాంగం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మీరు ఏ గూగుల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ దాంతోపాటు ట్విట్టర్ ఏది ఆన్ చేసినా ది బెస్ట్ సీఎం ఎవరు అంటే కేసీఆర్ అనే కాడికి ఎందుకు వస్తున్నది అంటే ఆయన ఉద్యమ నాయకుడిగా దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఎటువైపు చూసినా ఇక్కడ ఓన్లీ స్టేట్ రాజకీయాలే కాదు జాతీయ రాజకీయాలలో కూడా రాజకీయ విలువలు రాజకీయ ప్రమాణాలు భవిష్యత్తు గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అంటూ కూడా సామాజిక మాధ్యమాలలో ట్రోల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ది బెస్ట్ సీఎం అంటూ ఏఐకి సంబంధించి ఏంది అంటే ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు అన్నింటికీ కూడా సమాధానం చెప్తూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో మనకు కనబడ్డ అంశం. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక్కడ ఏంది పోలీసులు ఒక వ్యక్తి యొక్క కాలర్ పట్టుకొని గుంజడమా నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఏం జరుగుతుంది? 10th ఫెయిల్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం 10వ తరగతి పరీక్షలలో రోజుకో చోట పేపర్ లీక్ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులతో వేధింపు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ బాధ్యతలు కార్పొరేట్ స్కూళ్లతో రేవంత్ కుమ్మక్కు బీఆర్ఎస్ ఇక ఎస్ఎస్సీ బోర్డును ముట్టడించిన బీఆర్ఎస్వి నేతలు హైకోర్టుకు చేరిన నకరకల్ పేపర్ లీకేజ్ వివాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ పేపర్ లీకేజీకి సంబంధించి గతంలో ఇదే పేపర్ 10వ తరగతి పేపర్ లీకేజీకి సంబంధించి అద్భుతమైన పోరాటం చేసిన బండి సంజయ్ వస్తే బాగుండేది. ఎందుకంటే పోరాటంలో అద్భుతంగా చేస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది, మనం ఆధునిక యుగంలో ఉన్నాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని బతుకుతున్నాం తప్ప ఆఖరికి 10వ తరగతి పేపర్లు లీక్ అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే కష్టపడి చదువుకున్న వ్యక్తులకేమో అన్యాయం జరుగుతుంది, పేపర్ లీక్ వల్ల లబ్ధి పొందే వారికేమో న్యాయం జరుగుతుంది. దీని మీద పోరాటం చేసిన ఏది బీఆర్ఎస్వి నేతలకు సంబంధించి ఏమో అక్రమ అరెస్టులు కేసులు వాళ్ళ మీద దాడులు జరిగే ప్రయత్నం జరుగుతుంది. ఎస్ఎస్సి బోర్డును అక్కడికి వెళ్ళి ముట్టడించి నాయన వీళ్ళు తప్పు చేసిళ్ళు పేపర్ లీకేజ్ అవుతున్నది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుకుంటున్నారు ప్రభుత్వం 10th ఫెయిల్ అయిపోయినట్టుగా పరిస్థితి పరిపాలన ఉన్నది. ఆఖరికి విద్యాశాఖ మంత్రిగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. మరి అలాంటి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఎట్లుండాలి ఏం కథ? మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గరనే శాఖ పెట్టుకొని గిట్ల పేపర్ లీక్ అయితే ఎట్లా అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన లేదు, ప్రభుత్వం దీని విషయంలో స్పందించిన దాఖలాలు లేదు, ప్రభుత్వం దీని విషయంలో ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేదు. అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఇక దాంతో పాటుగా ఇగో మరో అంశం 50 లక్షల జాగా 28 కోట్ల ఫీజు ఎల్ఆర్ఎస్ లెక్కలలో వింతలు ఎన్నో. నర్పూర్లోని 14 లక్షల స్థలానికి 5 కోట్లు, వరంగల్లో 458 గజాల స్థలానికి 2 లక్షలు, కరీంనగర్లో పక్క ఫ్లాట్లకు వేరువేరు ఫీజులు, కంప్యూటర్లపై నెపంతో చేతులెత్తేస్తున్న అధికారులు, ఫీజులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దరఖాస్తులు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ అంటే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే ఉచిత ఎల్ఆర్ఎస్ అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇప్పుడు భూముల క్రమబద్ధీకరణ పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తుందని దరఖాస్తుదారులు పడుతున్న పరిస్థితి కనబడింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే 2 ఫ్లాట్లు అండి కరీంనగర్కి సంబంధించి కుడి ఎడమకి సంబంధించి పక్కనే ఉన్నాయి. ఇక్కడేమో కొంత జాగకు ఒక 5 లక్షలు వసూలు చేసిరు, ఆ పక్కన గెట్టు పక్క ఉన్న దానికేమో 8 లక్షలు వసూలు చేసిరు.
అంటే ఎల్ఆర్ఎస్లో పూర్తి స్థాయిలో వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే మాదేం లేదు, దాంట్లో కంప్యూటర్లో ఎట్లున్నాయో మేము గట్లనే వసూలు చేస్తున్నామని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎల్ఆర్ఎస్ అంటే భూమికి సంబంధించి క్రమబద్ధీకరణ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రక్రియలో మేము ఉచితంగా సేవలు అందిస్తామని చెప్పిన ఆనాటి కాంగ్రెస్ నేటి ప్రభుత్వం దాన్ని అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తుంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 50 లక్షల జాగకు 28 కోట్ల ఫీజు అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలే అని తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎల్ఆర్ఎస్ విషయంలో ఇట్లుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఎట్లా కుప్పగూలిందో చూస్తున్నాం. దాంతోపాటు క్రమ విక్రయాలు ఏ స్థాయిలో పడిపోయినాయో చూస్తున్నాం. వాళ్ళు ఏదో క్రమబద్ధీకరణ చేస్తున్నా అంటే కూడా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న తరుణం కనబడుతుంది. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? మీరే ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్పులపైన అబద్ధాలపైన కడిగేసింది కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే కాంగ్రెస్ తప్పుల లెక్కలు బట్టబయలు, బీఆర్ఎస్పై చేసింది దుష్ప్రచారమే, గణాంకాలతో బయటపెట్టిన కాగ్. అసెంబ్లీలో వెల్లడించిన ప్రభుత్వం కేసీఆర్ పాలనలో అప్పు 4.19 లక్షల కోట్లే, రుణ చెల్లింపు మితగానే ఇక కట్టింది నెలకు 4,450 కోట్లే, 13,000 కోట్లు కడుతున్నట్లుగా సీఎం బిల్డప్. కాంగ్రెస్ పాలనలో భారీగా పడిపోయిన ఆదాయం, తగ్గిన రాబడి వృద్ధి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి కాగ్ రిపోర్ట్ చెంప చెల్లు అనే వార్త ఇచ్చేసింది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ. 7 లక్షల కోట్లైనాయి, 10 లక్షల కోట్లైనది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసిన విమర్శలు. ఈరోజు కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే 4.19 లక్షల రూపాయలు మాత్రమే అప్పైంది. దాంతోపాటు వీళ్ళు నెలకు ఇంతకుముందే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కదా 10 లక్షలు, మేము 10,000 కోట్లు 14,000 కోట్లు కడుతున్నామని. అదంతా ఉత్తదే కాగ్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే కేవలం 4,450 కోట్లు మాత్రమే కడుతున్నామంటూ కాగ్ రిపోర్ట్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా ముఖ్యమంత్రి ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో మీరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మీ హయాంలోనే దిగ్గజ తెలంగాణ, మీ వల్లనే దివాలా. ఏ సర్వేలు నివేదికలు చూసినా ఇది సుస్పష్టం. వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్కి అప్పగించడం. ఎట్లున్న రాష్ట్రం ఎట్లయిందో అందరికీ తెలుసు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పదమే కనబడట్లేదు, అయినా కాంగ్రెస్ కిరుక్కుమనట్లేదు అంటూ కూడా కేటీఆర్. ఏంది అగ్గిరాముడు అంటూ చూడొచ్చు. రేవంత్ రెడ్డి చెర్లపల్లి జైలుకు పోయింది, స్వాతంత్ర ఉద్యమంలో కాల్దు అంటూ కూడా చెప్పిన ఇదంతా కూడా మనం ఇప్పటివరకు కూడా చూసిన పరిస్థితి. ఏమేం జరిగిందో మళ్ళొకసారి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. మీ వరకు వస్తే కుటుంబాలు, భార్య పిల్లలు, వేరే వాళ్లకు కుటుంబాలు కావా? కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులు పెట్టిన కొత్త పేర్లు ఏంటి? ఐఆర్ అంటే ఇప్పట్లో రాదు, డిఏ అంటే దయచేసి అడగదు, పీఆర్సీ అంటే పనికిరాని చర్చలు. ఉద్యమకారులపైకి రైఫిల్ తీసుకొని పోయిన రేవంత్కు తెలిసినంతగా తుపాకుల గురించి ఎవరికీ తెలియదు. తనకంటే ఎవరు తాను అనుకుంటే ఎవరు మిగిలరని సీఎం అంటున్నాడు. ఆయన ఏమనుకున్నా ఏం చేసినా ఫరక్ పడదు. బీజేపీ నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా ఒక సహాయ మంత్రి, మరొకరు అసహాయ మంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పాలనా పరంగా కూడా ఎట్లున్న అంటే పార్టీల మధ్య విపక్షాలు అధికార పార్టీకి సంబంధించి విద్వేషాలు ఎట్లున్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాంట్లో ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూడాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అన్ని అబద్ధాలే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి కొన్ని ముచ్చట్లు చెప్పిండి. ఏమో చెప్పే ఇప్పుడే ముఖ్యమంత్రి ఏమని చెప్పిండంటే ఈ దేశంలో కరెంటును కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఓరు నాయన ఎవడని ఇంటే సత్యం ఎక్కడికి వెళ్ళానా అడుగుతుంది. ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని 10,000 కోట్లని ఇక్కడ లెక్క చెప్పిండు కదా. 10,000 కోట్లు ఒకసారి చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్ గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్పిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ. ఇక్కడ ఏం చెప్తున్నది అంటే కాగ్ రిపోర్ట్ అన్నింటినీ ఇన్క్లూడ్ చేసి కూడా ఏం తప్ప అని చెప్తున్నది ఒకసారి చూడరి. నెలకు 4,450 కోట్లు మాత్రమే కడుతున్నది. మన ముఖ్యమంత్రి ఏమని చెప్తున్నాడు? 10,000 కోట్ల రూపాయలు కడుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక ఏది నిజం ఏది అబద్ధం మీరే ఆలోచించుకోరు, ఎందుకంటే దీంట్లో చర్చించాల్సిన అవసరం లేదు. ఇందులో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని మీరు చూసిర్రు, దాంతోపాటు అక్కడ జరిగిన పరిణామాన్ని కూడా మీరు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది మీరు కూడా ఆలోచించండి. ఇక ముఖ్యమంత్రి గారి బాధకు సంబంధించి మళ్ళొక్కసారి ఇనుర్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో ఒకసారి ఇనుర్రి.
లేకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే